హలో వ్యూవర్స్, నమస్తే. మీ అందరికీ దమ్మాలు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ముందుగా బంగాళదుంపలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసేసేసి దాన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఈ లోపల మనకి మసాలాలు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఇవన్నీ కావాల్సినవి. సో ఏదైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు, కానీ మెయిన్లీ కావాల్సినవి ఇవి. సో ఒక ప్లేట్లో నేను 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ఏమో జీలకర్ర, 4 మిరియాలు, ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే స్పైసీనెస్ ఎక్కువ పెరిగిపోతుంది, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, చిన్ని దాల్చీనీ చెక్క, అలాగే 1 స్పూన్ గసగసాలు, 1 బే లీఫ్ పత్తా, అలాగే ధనియాలు 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను 2 పర్సన్స్కే చేస్తున్నాను. ఎండు మిరపకాయలు నేను 4-5 తీసుకున్నాను, ఎందుకంటే స్పైసీనెస్ ఇది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తగ్గుతుంది అనుకుంటే మీరు ఇంకో 2-3 యాడ్ చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు. సో నాకైతే ఇవన్నీ చాలా ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఒకేసారి ప్యాన్లో వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ అది ఒక ప్లేట్లోకి తీసేయండి చల్లారడానికి గురించి. సో నాది రెడీ అయిపోయింది, చల్లారడానికి పక్కన పెట్టా. సో 2 టమాటోలు తీసుకొని దాన్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అప్పుడు మెత్తగా పేస్ట్ అవుతుంది. దానిలోకి మనం ఒక గుప్పెడు జీడిపప్పులు, అలాగే ఈ డ్రై రోస్ట్ చేసినవి కూడా యాడ్ చేసి మిక్సీ కొట్టాక అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. నేను వాటర్ యాడ్ చేయడం దీనిలో మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. సో మిక్సీలో సెకండ్ టైం గ్రైండ్ చేసేసాను, బాగా మెత్తగా నలిగింది. సో నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు కావాలంటే మీరు చిన్న ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చు, 2-3. సో నాకు ఒకటే చాలు. సో వాటిని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని దోశల్లో వేసుకున్నంత సైజులోకి చాలు, మరీ చిన్నగా కట్ చేసుకోగలం. ఈ సైజ్ చాలు. ఓకే, డన్. సో 1 స్పూన్ ఆఫ్ జీరా, కొంచెం ఆయిల్, 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేను ఎక్కువ వేసాను అనమాట. సో బంగాళదుంపలు ఉడికిపోయినాయి కాబట్టి దాని సంగతి చూద్దాం ఇంకా. ఓకే, వాటర్లో తీసేద్దాము చిల్లుల గిన్నెలోకి. సో ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ తీసుకొని, ఎందుకంటే బంగాళదుంపలు ఫ్రై చేయాలి మనం. సో ఈ బంగాళదుంపలు రెడీ. ఈ ఉల్లిపాయలలో పేస్ట్ కలిపేద్దాం. సో అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం మిగతా పని కూడా చేసుకోవచ్చు. దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ థిక్గా ఉంది కాబట్టి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా యాజ్ పర్ ద టేస్ట్. నేను లాస్ట్లో మళ్ళీ ఉప్పు యాడ్ చేశాను టేస్ట్ చేశాక. సో బంగాళదుంపలు నూనెలో ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం కూల్ డౌన్ అయ్యాక వాటర్ పోయాక నేను వేసాను. మీరు ఒకేసారి వేస్తే పేలిపోతుంది, ఎందుకంటే వాటర్ ఆయిల్. సో చూసుకోండి, జాగ్రత్త అనమాట. సో గరం మసాలా బాగా నలిపి దానిలో వేయండి, యాడ్ చేయండి. సో స్మెల్ ఈజ్ ఎక్సలెంట్గా వస్తుంది. ఇక లాస్ట్లో కొత్తిమీర పైనుంచి జల్లేసి ఇంకో 2 మినిట్స్ అనమాట. సో మీకు కింద అడుగు అంటుతుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే నాకు అడిషనల్గా యాడ్ అయింది, మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నాట్ అట్ ఆల్ ప్రాబ్లం అనమాట. సో కొంచెం దాన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్పరెంట్ చేసేసుకున్నా. సో ఇది దేనిలో తినచ్చు అంటే పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది ఇంట్లో పూరి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి బాగుంటుంది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్,